హాయ్ అండి, ఈ వీడియో నిండా యూస్ఫుల్ టిప్సే ఉన్నాయి. మీకు 30 కిచెన్ టిప్స్తో ఈ వీడియోనైతే చేస్తున్నాను. సో స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. మీరు స్కిప్ చేసిన ప్రతిసారి కూడా కంపల్సరీ ఏదో ఒక టిప్ అయితే మిస్ అవుతారు. సో అందుకనేసి మీకు తక్కువ టైంలో మీకు 30 టిప్స్ అనేది చేస్తున్నాను ఈ వీడియోలో. సో వీడియో చూసిన ప్రతి ఒక్కరు కూడా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. మీరు లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం వల్ల ఇంకొంతమందికి రీచ్ అవుతుంది. వాళ్ళు కూడా వాళ్ళ డైలీ లైఫ్లో ఇలాంటి మంచి మంచి టిప్స్ అన్నీ కూడా యూజ్ చేసుకుంటారు. ఈ వీడియోలో ఉన్న 30 టిప్స్లో ప్రతి ఒక్క టిప్ కూడా మన డైలీ లైఫ్లో బాగా యూజ్ అయ్యేది. కిచెన్లో పనిచేసే ప్రతి ఒక్కరికి కూడా ఈ టిప్స్ అనేది ఎంతో హెల్ప్ అవుతాయి. సో ఈ టిప్స్ చూసిన తర్వాత కంపల్సరీ మీరు కూడా ఫాలో అవుతారు. మన ఫస్ట్ టిప్ వచ్చేసరికి ప్రతి ఒక్కరింట్లో పెరుగైతే అందరూ కామన్గా తింటారు. దీన్ని ఒక 2-3 డేస్ అలానే ఉంచామనుకోండి, పెరుగు అనేది టేస్ట్ అనేది చేంజ్ అయిపోతుంది, అంటే పుల్లగా అయిపోతుంది. అలా పుల్లగా అవ్వకుండా ఉండాలి అంటే ఏదైనా చిన్న కొబ్బరి ముక్కను అందులో వేసి కనుక మూత పెట్టామనుకోండి, మనకి 1 వీక్ ఆర్ 10 డేస్ ఉన్నా కూడా పెరుగు అనేది పుల్లపడదు, టేస్ట్ అనేది చేంజ్ అవ్వదు. మనం తోడేసినప్పుడు ఏదైతే టేస్ట్ ఉంటుందో సేమ్ అలానే టేస్ట్ అనేది ఉంటుంది. తప్పకుండా ఈ టిప్ అయితే ట్రై చేయండి. మన నెక్స్ట్ టిప్, సెకండ్ టిప్. నార్మల్గా ఇది సమ్మర్ సీజన్, ప్రతి ఒక్కరు కూడా కారం అనేది తెచ్చి ఇప్పుడే స్టోర్ చేసుకుంటారు. అంటే మిర్చి తీసుకొచ్చి పౌడర్ లాగా చేసి అయితే 1 ఇయర్కి సరిపడా స్టోర్ చేసుకుంటారు ఇలా బాక్స్లో. కొన్నిసార్లు అది కలర్ చేంజ్ అవుతుంది, పురుగు అనేది పట్టేస్తుంది. అలా కాకుండా మనకి సంవత్సరం వరకు పురుగు పట్టకుండా కలర్ చేంజ్ అవ్వకుండా ఉండాలి అంటే జస్ట్ ఈ చిన్న టిప్ అయితే ఫాలో అవ్వండి. మనం ఇంట్లో యూస్ చేసే ఇంగువ పొడి ఉంటుంది కదా, ఆ పొడిని కొంచెం టిష్యూ పేపర్లో చుట్టి కారం పైన పెట్టి కనుక గట్టిగా మూత పెట్టామనుకోండి, మనకి సంవత్సరం వరకు కారం కలర్ అనేది చేంజ్ అవ్వదు, టేస్ట్ అనేది మారదు, అలాగే పురుగు అనేది పట్టదు. మనం పట్టించినప్పుడు ఏదైతే కలర్ ఉందో సేమ్ యాజ్ ఇట్ ఈస్గా అలానే ఉంటుంది. మనం ఎప్పుడైనా కారంని యూస్ చేసుకోవాలి అనుకున్నప్పుడు అందులో చేయి పెట్టకుండా స్పూన్తో మాత్రమే తీసుకోవాలి. స్పూన్తో తీసుకోవడం వల్ల మనకి తొందరగా పురుగు అనేది పట్టదు, చాలా రోజుల వరకు ఫ్రెష్గానైతే ఉంటుంది. మన నెక్స్ట్ టిప్, థర్డ్ టిప్ అండి. నార్మల్గా ఈ చింతపండును కూడా చాలామంది ఇయర్కి సరిపడా సీజన్లో తెచ్చి ఒకేసారి స్టోర్ చేసుకుంటారు. అలా మనం తెచ్చి స్టోర్ చేసుకున్నప్పుడు ఏంటి అంటే అందులో నుండి గింజలు అంతా క్లీన్ చేసి బాగా ఎండలో ఆరబెట్టిన తర్వాత ఇలా చేసుకొని ఒక బాక్స్ తీసుకోవాలి. ఒక బాక్స్లో అడుగున ఒక టిష్యూ పేపర్ అనేది వేసుకోవాలి. ఆ టిష్యూ పేపర్ పైన కొంచెం గల్లుప్పు, అలాగే కొన్ని లవంగాలు, ఈ రెండింటిని వేసుకొని కనుక గట్టిగా మూత పెట్టామనుకోండి, మనకి సంవత్సరం వరకు చింతపండు అనేది కలర్ మారదు, పురుగు అనేది పట్టదు. కొంతమంది ఫ్రిడ్జ్లో పెడతారు. ఫ్రిడ్జ్లో పెట్టడం కన్నా ఈ టిప్ కనుక యూజ్ చేశారు అంటే ఫ్రిడ్జ్ లేని వాళ్ళు కూడా ఇలాంటి టిప్ వాడుకున్నారు అనుకోండి, మనకి 1 ఇయర్ వరకు కలర్ అనేది చేంజ్ అవ్వదు, పురుగు అనేది పట్టదు, మనకి టేస్ట్ కూడా ఏమాత్రం చేంజ్ అనేది అవ్వదు. మనం తీసుకున్నప్పుడు ఏదైతే టేస్ట్ ఉంటుందో సేమ్ అలానే టేస్ట్ అనేది ఉంటుంది. తప్పకుండా ఈ టిప్ కూడా మీరు ట్రై చేయండి. ఐ హోప్ నేను ఇప్పటివరకు చెప్పిన టిప్స్ అన్నీ కూడా మీకు యూజ్ అవుతాయని అనుకుంటున్నాను. ఇవన్నీ కూడా మనం కిచెన్లో రెగ్యులర్గా చూసే ఐటమ్స్, రెగ్యులర్గా చేసేవి ఈ పనులన్నీ. మన నెక్స్ట్ టిప్ వచ్చేసరికి ఫోర్త్ టిప్ అండి. కరివేపాకు అనేది చాలామంది ఊర్లలో నుండి తెచ్చుకొని ఇలా స్టోర్ చేసుకుంటారు. సిటీలో అంటే మనం డబ్బులు పెట్టి కొనుక్కున్నా కూడా కొంచెం మాత్రమే వస్తుంది, మనం ఎన్ని డబ్బులు పెట్టినా కూడా. ఇలా మనం ఒకేసారి ఊరు నుండి తెచ్చుకొని స్టోర్ చేసుకున్నాం అనుకోండి, మనకి 1 మంత్ 1.5 మంత్ వరకు కూడా ఫ్రెష్గా ఉండాలి అంటే ఈ చిన్న టిప్ అయితే ఫాలో అవ్వండి. మనము కరివేపాకు తీసుకొచ్చిన తర్వాత అందులో మొత్తం వాటర్ అనేది లేకుండా నీట్గా ఆరబెట్టుకోవాలి. ఆరబెట్టుకున్న తర్వాత ఇలా ఆకుల్ని మొత్తం కూడా సపరేట్ చేసుకోవాలి. సపరేట్ చేసుకున్న తర్వాత ఏదైనా ఒక ఎంటీ బాక్స్ తీసుకొని అందులో అడుగున ఒక టిష్యూ పేపర్ అనేది వేసుకోవాలి. వేసుకున్న తర్వాత ఈ ఆకు కొంచెం కొంచెం వేస్తూ మన న్యూస్ పేపర్ ఉంటుంది కదా, న్యూస్ పేపర్ని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకొని వాటి మధ్యలో వేస్తూ ఉండాలి. ఇలా న్యూస్ పేపర్ అనేది అందులో వేయడం వల్ల ఇంకా ఏదైనా కరివేపాకులో తడి అలా ఏదైనా ఉంది అనుకోండి, న్యూస్ పేపర్ అనేది పీల్ చేస్తుంది. సో ఆకు అనేది తొందరగా పాడవకుండా, నల్లబడకుండా ఉంటుంది. మెయిన్గా కరివేపాకులో తడి ఉంటేనే తొందరగా కరివేపాకు అనేది పాడవుతుంది. ఇలా చిన్న చిన్న పేపర్లు పీసెస్ అనేది వేయడం వల్ల అందులో ఉండే తడి అంతా అది పీల్ చేసుకుంటుంది. సో మనకు ఆల్మోస్ట్ 1.5 మంత్ 2 మంత్స్ వరకు కూడా ఈ కరివేపాకు అనేది ఫ్రెష్గా ఉంటుంది. మనం ఎప్పుడు కావాలి అన్నా కూడా కర్రీస్లోకి ఈజీగా తీసుకొని వాడుకోవచ్చు. ఈ బాక్స్ని మనం గట్టిగా మూత పెట్టి ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాం అనుకోండి, మనకి చాలా డేస్ వరకు మనం ఎప్పుడు తెచ్చుకున్నప్పుడు ఎలానైతే ఆకు ఉంటుందో సేమ్ అలానే పచ్చగా, చాలా ఫ్రెష్గా, స్మెల్ అనేది పోకుండా చాలా బాగుంటుంది. మన నెక్స్ట్ టిప్ అండి, ఫిఫ్త్ టిప్. నార్మల్గా చాలామంది ఇంట్లో రసం కానీ సాంబార్ కానీ రెగ్యులర్గా చేసుకుంటూ ఉంటారు కదా. కొన్నిసార్లు ఏదైనా హడావిడిలో పడి చింతపండు నానబెట్టడం మర్చిపోయాము, ఇన్స్టెంట్గా మనం చేయాలి అనుకోండి, ఈ చిన్న టిప్ అయితే ఫాలో అవ్వండి. మనం చింతపండుని ఒక బౌల్లో తీసుకొని తొందరగా నానిపోవాలంటే కొన్ని హాట్ వాటర్, కొంచెం సాల్ట్, ఈ రెండు కనుక వేసి నానబెట్టామనుకోండి, జస్ట్ మనకి 5 మినిట్స్లోనే చింతపండు గుజ్జు అనేది ఈజీగా వచ్చేస్తుంది. మనం 1 అవర్ నానబెడితే ఎంత గుజ్జు అనేది వస్తుందో జస్ట్
ఇలా పెడితే 5 మినిట్స్లోనే మనకు అంత గుజ్జు అనేది వచ్చేస్తుంది. చాలా ఫాస్ట్గా గుజ్జు అనేది బయటకు వచ్చేస్తుంది. అందులో రసం కూడా ఈజీగా సపరేట్ అయిపోతుంది. మన నెక్స్ట్ టిప్ వచ్చేసరికి ప్రతి ఒక్కరి ఇంట్లో కూడా ఫ్రూట్స్ అయితే కామన్గా తింటాం కదా. ఇలా ప్రోమోగ్రానైట్ కానీ యాపిల్ కానీ తీసుకొచ్చినప్పుడు చాలామంది ఫ్రిడ్జ్లో పెడుతుంటారు ఇలాంటి ఫ్రూట్స్ని. సో అలాంటి ఫ్రూట్స్ అయితే ఫ్రిడ్జ్లో పెట్టొద్దు. సో ఇలా మనం బయట మాత్రమే స్టోర్ చేసుకోవాలి. ఇలా స్టోర్ చేసుకున్నప్పుడు అవి తొందరగా పాడైపోతాయి. అలా పాడవకుండా ఉండాలి అంటే ఇలా ఒక బుట్టలో గాలి తగిలేలా ఉంచాలి. తర్వాత వాటి మధ్యలో చిన్న చిన్న న్యూస్ పేపర్లు అనేది వేసుకోవాలి. ఎందుకు అంటే అందులో ఏదైనా తడి ఉన్నా కూడా ఈ న్యూస్ పేపర్ అనేది పీల్ చేస్తుంది. సో వాటి వల్ల ఎక్కువ రోజులు పండ్లు అనేది ఖరాబు కాకుండా ఫ్రెష్గా ఉంటాయి. మళ్ళీ ఆ బుట్ట పైన గాలి తగిలేలా న్యూస్ పేపర్ కానీ కాటన్ క్లాత్ కానీ ఏదైనా ఒక దాంతో కవర్ చేసామనుకోండి, మనకి ఎన్ని డేస్ ఉన్నా కూడా ఫ్రూట్స్ అనేది పాడవకుండా చాలా ఫ్రెష్గా ఉంటాయి. ఫ్రిడ్జ్లో పెట్టడం వల్ల మనకి డిఫరెంట్ డిసీజెస్ అలాగే సైడ్ ఎఫెక్ట్స్ అనేది ఉంటాయి. సో ఎప్పుడైనా కొన్ని ఫ్రూట్స్ అనేది ఫ్రిడ్జ్లో పెట్టకూడదు. ఇలా మనం బయట స్టోర్ చేసుకుంటేనే ఫ్రెష్గా ఉంటాయి. మన నెక్స్ట్ టిప్ అండి, 6th టిప్. నార్మల్గా మనం ఇంట్లో పెరుగు ప్యాకెట్స్ని అయితే వాడుతూ ఉంటాము. పెరుగు ప్యాకెట్ ఏంటంటే పెరుగంతా యూస్ చేసిన తర్వాత పెరుగు ప్యాకెట్ని వేస్ట్ అనేది పడేస్తూ ఉంటాము. సో వేస్ట్ అనేది పడేసే ముందు అందులో కొంచెం పెరుగు అయితే మిగిలిపోతుంది కదా, వాటితో ఇంట్లో ఉండే రాగి వస్తువుల్ని చాలా బాగా క్లీన్ చేసుకోవచ్చు. ఆ కొంచెం పెరుగు కూడా వేస్ట్ అవ్వకుండా నేను వీడియోలో చూపించిన విధంగా చేయండి. రాగి వస్తువులు అయితే చాలా బాగా మంచి షైనింగ్ కలర్ అనేది వస్తాయి. పెరుగు అంతా కంప్లీట్ అయిన తర్వాత ఏదైనా ఒక సీజర్ తీసుకొని ఇలా 4 సైడ్స్ అనేది కట్ చేసుకోవాలి. పెరుగు ప్యాకెట్ మొత్తం కూడా ఓపెన్ చేసి మనం ఇంట్లో ఉండే రాగి చెంబు, రాగి వస్తువులు, పూజా ఐటమ్స్ ఏదైనా ఉంటాయి కదా, వాటిని ఇలా ఒక 2 or 3 మినిట్స్ కనుక గట్టిగా రుద్దామనుకోండి, పైన ఉండే నల్లదనం, జిడ్డు, మురికి అంతా కూడా వదిలిపోతుంది. నెక్స్ట్ మనం ఏదైనా కాటన్ క్లాత్తో, టిష్యూ పేపర్తో కనుక క్లీన్ చేసుకున్నాం అనుకోండి, చాలా బాగా మెరుస్తాయి ఈ రాగి వస్తువులు. అలానే కాకుండా ఎప్పుడైనా మన ఇంట్లో పులిసిపోయిన పెరుగు, పుల్లగైన పెరుగు ఉంటుంది కదా, దాంతో క్లీన్ చేసినా సరే మనకి క్లీన్ అయిపోతాయి. మన నెక్స్ట్ టిప్ వచ్చేసరికి మనకు ట్యాబ్లెట్స్ అనేది యూస్ చేసిన తర్వాత ఈ ట్యాబ్లెట్స్ కవర్స్ వేస్ట్ అని పడేస్తుంటాము. బట్ దీంతోనైతే చాలా యూస్ ఉందండి. ఈ వీడియో చూస్తే మీకు అర్థమైపోతుంది. ఫస్ట్ ఈ ట్యాబ్లెట్ షీట్స్ అనేది చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకోవాలి. అన్నీ కూడా మనకి చిన్న చిన్నగా ఉండేలాగా కట్ చేసి అన్నీ కూడా ఈక్వల్ సైజ్లో కట్ చేసుకున్న తర్వాత మనం ఇంట్లో ఈ రెగ్యులర్గా యూస్ చేసే మిక్సీ జార్స్ ఉంటాయి కదా, ఆ జార్స్లో ఈ చిన్న ట్యాబ్లెట్ కవర్స్ అన్నిటిని కూడా వేయాలి. దాంతోపాటు కొంచెం గల్లుప్పు, రా సాల్ట్ ఉంటుంది కదా, ఈ రెండింటిని కూడా వేసి మనం మిక్సీ పట్టామనుకోండి, బ్లేడ్ అనేది చాలా షార్ప్గా అవుతాయి. నార్మల్గా మనం ఏంటంటే రెగ్యులర్గా మిక్సీలో ఇలా మిక్సర్ జార్స్ అనేది షార్ప్నెస్ అనేది తగ్గిపోతాయి మనం రెగ్యులర్గా యూస్ చేయడం వల్ల. బట్ ఇలా మంత్లీ లేదా 15 డేస్కి ఒకసారి కనుక ఇలా చేసామనుకోండి, మనకి మిక్సీ బ్లేడ్ అనేది చాలా షార్ప్ అవుతాయి. నెక్స్ట్ మనం ఏదైనా గ్రైండ్ చేసుకున్నా కూడా ఈజీగా గ్రైండ్ అయిపోతుంది. మనం షాప్ వరకు వెళ్ళాల్సిన అవసరం లేకుండా జస్ట్ ఇంట్లోనే ఈ చిన్న చిన్న టిప్స్తో కనుక మనం బ్లేడ్స్ అనేది షార్ప్ చేసుకున్నాం అనుకోండి, చాలా రోజుల వరకు మిక్సీ జార్లు అయితే మనకి ఎలాంటి రిపేర్ అనేది రాకుండా మనం ఇంట్లోనే యూస్ చేసుకోవచ్చు. వన్స్ ఇలా చేసిన తర్వాత మనం ఈ జార్లో కనుక ఏదైనా గ్రైండ్ చేసామనుకోండి, వెంటనే 2 మినిట్స్లో గ్రైండ్ అయిపోతుంది. చాలా మెత్తగా గ్రైండ్ అయిపోతుంది. ఈ టిప్ అయితే బాగా వర్కౌట్ అవుతుంది. నేనైతే చాలాసార్లు ఈ టిప్ అయితే ఫాలో అయ్యాను. మన నెక్స్ట్ టిప్ వచ్చేసరికి ప్రతి ఒక్కరి ఇంట్లో కామన్గా ఈ ప్రెషర్ కుక్కర్ని అయితే యూస్ చేస్తాము. కొన్ని సార్లు ఏంటంటే మనము పప్పు కానీ లేదు అంటే మనం అన్నం పెట్టడానికి కానీ ఈ ప్రెషర్ కుక్కర్ని అయితే వాడుతూ ఉంటాము. కొన్నిసార్లు అందులో మనకి వాటర్ కనుక ఎక్కువ అయ్యాయి అనుకోండి, మొత్తం కూడా బయటికి లీక్ అయిపోతాయి. అంటే అప్పుడు మొత్తం స్టవ్ పైన పడుతుంది, అదంతా క్లీన్ చేసుకోవాలి. అలాంటి ప్రాబ్లం రాకుండా ఉండాలి అంటే దానిపైన ఒక టిష్యూ పేపర్ కనుక పెట్టామనుకోండి, ఒకవేళ ఎక్సెస్ వాటర్ ఏదైనా బయటకు వచ్చినా కూడా ఆ టిష్యూ పేపర్ అనేది మొత్తం కూడా పీల్ చేసుకుంటుంది. సో ఇంకా మనం క్లీన్ చేసే బాధ అనేదే ఉండదు. మనకి పప్పు కానీ రైస్ కానీ పెట్టినప్పుడు మనకి ఏదైనా డౌట్ అనిపించింది అనుకోండి, ఇలా టిష్యూ పెట్టి కనుక పెట్టేసామనుకోండి, ఆ ఎక్స్ట్రా వాటర్ అంతా కూడా ఇలా టిష్యూ పైన పట్టేస్తుంది. మనం క్లీన్ చేసుకోవడం కూడా ఈజీ అవుతుంది. మనకి పైన ఉన్న మూతను కూడా ఈజీగా తీసి క్లీన్ చేసుకోవచ్చు. మన నెక్స్ట్ టిప్ వచ్చేసరికి చాలామంది బెండకాయ కర్రీ తినడానికే అయితే ఇష్టపడరు. ఎందుకంటే అది జిగురుగా ఉంటుంది, అంటుకుంటుంది కాబట్టి. ఈవెన్ మనం కట్ చేసేటప్పుడు కూడా మొత్తం కూడా చేతులకు అంటుకుంటుంది. సో మనం కర్రీ చేసేటప్పుడు అలా అంటుకోకుండా ఉండాలి అంటే మనం కర్రీ చేసేటప్పుడు ఒక 2 మినిట్స్ అంటే బెండకాయలు వేసిన 2 మినిట్స్ తర్వాత కొంచెం బియ్యపిండి కనుక చల్లామనుకోండి, కర్రీ అంతా కూడా పొడి పొడిగా అవుతుంది. అందులో ఉండే జిగురంతా కూడా బియ్యపిండి అనేది పీల్చేస్తుంది. దానివల్ల కర్రీ అంతా పొడి పొడిగా అవుతుంది, టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. మన నెక్స్ట్ టిప్ వచ్చేసరికి మనం అల్లం పేస్ట్ రెగ్యులర్గా అన్ని కర్రీస్లోనైతే వేసుకుంటాము. బ్యాచిలర్స్ కానీ హౌస్ వైఫ్స్ కానీ ప్రతి ఒక్కరు ఎవరు కర్రీ చేసినా సరే ఈ అల్లం పేస్ట్ అయితే కంపల్సరీ వేస్తారు. నాన్ వెజ్ కర్రీస్లోనైతే ఇంకెక్కువ వేస్తారు. మనం ఇంట్లో ఎప్పటికప్పుడు చేసుకున్నాం అనుకోండి, చాలా ఫ్రెష్గా ఉంటుంది.
ఈ అల్లం పేస్ట్ చేసిన తర్వాత ఎక్కువ రోజులు స్టోర్ చేసుకోవాలి అంటే ఈ చిన్న టిప్ అయితే ఫాలో అవ్వండి. మనం అల్లం వెల్లుల్లి పొట్టు తీసుకున్న తర్వాత వాటిని నీట్గా కడిగి అందులో వాటర్ పోయేంత వరకు ఆరబెట్టాలి. తర్వాత ఒక మిక్సీ జార్లో వేసి కొంచెం సాల్ట్ అలాగే కొంచెం పసుపు ఈ రెండింటిని వేసి బాగా మెత్తగా మిక్స్ చేసుకోవాలి. తర్వాత అందులో లాస్ట్లో మనం కొంచెం నిమ్మరసం అనేది యాడ్ చేసుకొని తీసి డబ్బాలో పెట్టామనుకోండి, మనకి మినిమం 3 to 4 months వరకు అయితే మనకి స్మెల్ పోకుండా చాలా ఫ్రెష్గా ఉంటుంది. మనం ఫ్రిడ్జ్లో పెట్టకపోయినా సరే ఇలా నిమ్మరసం కలపడం వల్ల చాలా డేస్ వరకు అయితే ఈ అల్లం పేస్ట్ ఫ్రెష్గా ఉంటుంది. నార్మల్గా ప్రతి ఒక్కరింట్లో పిల్లలు అనేది ఉంటారు కదా. ఈ పిల్లలు ఏంటంటే కొన్నిసార్లు బిస్కెట్స్ కానీ ఇలా చిప్స్ కానీ సగం తిని వదిలేస్తారు. సో మనం అలానే బయట పెట్టేసామనుకోండి, అందులో చీమలు పట్టడం కానీ పురుగులు వెళ్ళడం కానీ లేదా మెత్తబడడం ఏదో ఒకటి అవుతాయి. వాటిని తర్వాత పడేయాల్సి వస్తుంది. అలా కాకుండా ఈ చిన్న టిప్ కనుక ఫాలో అయ్యారనుకోండి, మనకి మెత్తబడవు, ఎన్ని రోజులు ఉన్నా కూడా టేస్ట్ అనేది పోదు. ఏదైనా ఒక ఎంటీ బాక్స్ తీసుకొని అందులో ఒక 1/2 కప్పు వరకు బియ్యం అనేది వేసుకోవాలి. తర్వాత దానిపైన చిప్స్ కానీ బిస్కెట్స్ కానీ ఏదైనా ఓపెన్ చేసిన స్నాక్స్ ఉంటాయి కదా, అందులో వేసి కనుక గట్టిగా మూత పెట్టామనుకోండి, మనకి అవి మెత్తపడవు, అలాగే పురుగులు చీమలు అలాంటివి అయితే పట్టవు. మనం ఎన్ని డేస్ తిన్నా సరే అవైతే ఫ్రెష్గా ఉంటాయి. ఈ టిప్ అయితే 100% వర్క్ అవుతుందండి. ఎందుకంటే నేను ఇంట్లో ప్రతిసారి ఇలానే చేస్తాను. సో మనకి చాలా డేస్ వరకు ఫ్రెష్గానైతే ఉంటాయి. మనం ఇంట్లో వీక్లీ వన్స్ కానీ అకేషనల్గా కానీ ఆయిల్ ఫుడ్స్ అయితే చేస్తూ ఉంటాం కదా. ఆయిల్ ఫుడ్ చేయాలి అంటే కంపల్సరీ ఆయిల్లో డీప్ ఫ్రై చేయాలి. సో అలా డీప్ ఫ్రై చేసినప్పుడు కొన్ని ఫుడ్ పార్టికల్స్ అయితే ఆయిల్లో పడిపోతాయి. అంటే లైక్ పూరి కానీ పకోడీ కానీ అలా ఏదైనా చేసినప్పుడు కొన్ని ఫుడ్ పార్టికల్స్ అయితే అందులో పడిపోతాయి. నెక్స్ట్ మనం కర్రీలోకి రీయూజ్ చేసుకోవాలి అంటే ఆ ఫుడ్ పార్టికల్స్ అన్నీ ఉండడం వల్ల టేస్ట్ అనేది చేంజ్ అవుతుంది. నేను వీడియోలో చూపించిన విధంగా కనుక ఆయిల్ ఫిల్టర్ చేసుకున్నారనుకోండి, మన రీయూజ్డ్ ఆయిల్ కూడా చాలా ఫ్రెష్గా మారుతుంది. ఒక బౌల్ తీసుకొని మనం ఇంట్లో రెగ్యులర్గా యూజ్ చేసే టీ స్ట్రైనర్ ఉంటుంది కదా, ఆ స్ట్రైనర్ పైన ఒక టిష్యూ పేపర్ అనేది వేసుకోవాలి. దాంట్లో నుండి కనుక మనం ఆయిల్ కనుక వడగట్టాము అనుకోండి, అందులో ఉండే వేస్టేజ్ ఫుడ్ పార్టికల్స్ డస్ట్ ఉంటుంది కదా, అదంతా కూడా పైన టిష్యూ పేపర్లోనే ఆగిపోతుంది. ఓన్లీ ఫ్రెష్ ఆయిల్ మాత్రమే మనకి బౌల్లోకి వచ్చేస్తుంది. మనం డైరెక్ట్గా స్ట్రైనర్తో కనుక స్ట్రెయిన్ చేసామనుకోండి, చిన్న చిన్న ఫుడ్ పార్టికల్స్ అనేది వచ్చేస్తాయి. బట్ ఈ టిష్యూతో స్ట్రెయిన్ చేయడం వల్ల మనకి ఎలాంటి పార్టికల్స్ అనేది రావు. ఓన్లీ ఫ్రెష్ ఆయిల్ మాత్రమే వస్తుంది. మనం చూడగానే రీయూజ్డ్ ఆయిల్లా కాకుండా చాలా ఫ్రెష్గా ఉంటుంది. మనం కర్రీ చేసుకున్నా కూడా టేస్టీగా ఉంటుంది. మనం ఇంట్లోనైతే ఎగ్ కర్రీ అయితే చేసుకుంటాము వీక్లీ వన్స్ కానీ ట్వైస్ కానీ. కొంతమంది పిల్లలకి ఇష్టం ఉంటే డైలీ కూడా చేసి పెడతాం కదా. ఎగ్ కర్రీ చేసిన తర్వాత ఆ బౌల్స్ క్లీన్ చేయాలంటే చాలా కష్టం. ఎందుకంటే నార్మల్గా మనం సోప్తో కనుక క్లీన్ చేసామనుకోండి అవి స్మెల్ వచ్చేస్తాయి. నెక్స్ట్ మనం ఏదైనా కర్రీ చేసినప్పుడు పోపు చేసామనుకోండి, వెంటనే ఆ ఎగ్ స్మెల్ అంతా కూడా వచ్చేస్తుంది. అలా స్మెల్ రాకుండా ఉండాలి అంటే మనకు ఇంట్లో యూస్ చేసే బియ్యపిండి ఉంటుంది కదా, బియ్యపిండి అలాగే కొంచెం లెమను ఈ రెండింటిని వేసి ఒక 2 minutes కనుక గట్టిగా రుద్దాము అనుకోండి, అందులో ఉండే స్మెల్ జిడ్డు అంతా కూడా ఈజీగా వదిలిపోతుంది. నెక్స్ట్ మన ఇంట్లో యూస్ చేసే సోప్ ఉంటుంది కదా, అంటే విమ్ సోప్ కానీ ఏదైనా సరే, ఆ సోప్ స్క్రబ్బర్తో మనం క్లీన్ చేసామనుకోండి, మనకి గిన్నె అనేది చాలా నీట్గా క్లీన్ అవుతుంది. అస్సలు స్మెల్ అనేది రాదు. ఇదే కాదు, మనం ఏదైనా నాన్ వెజ్ కర్రీస్ చేసినా కూడా, ఫిష్ కానీ ఏదైనా కర్రీస్ అలా చేసినప్పుడు కూడా కొన్నిసార్లు గిన్నెలు అయితే స్మెల్ వస్తూ ఉంటాయి కదా. ఇదే నాన్ వెజ్ కర్రీస్ ఏది చేసినా సరే ఇలా క్లీన్ చేసుకున్నారనుకోండి, స్మెల్ అయితే పోతుంది. మంచి స్మెల్ అనేది వస్తాయి. మొత్తం కూడా లెమన్ స్మెల్ అనేది వస్తుంది. గిన్నెలు కూడా చాలా తెల్లగా క్లీన్ అవుతాయి. ఐ హోప్ ఇప్పటివరకు నేను చెప్పిన టిప్స్ అన్నీ కూడా నచ్చాయని అనుకుంటున్నాను. సో ఇప్పటివరకు మీరు చూసిన దాంట్లో ఏ టిప్ నచ్చిందో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. మన నెక్స్ట్ టిప్ వచ్చేసరికి మనం ప్రెషర్ కుక్కర్ని అయితే ఇంట్లో రెగ్యులర్గా వాడతాం కదా. కొన్నిసార్లు హడావిడిలో పడి మనం ఎప్పుడైనా మూత ఓపెన్ చేయాలి అనుకుంటే అందులో ఉండే ప్రెషర్ అనేది ఉండడం వల్ల మనం సడన్గా మూత తీస్తే పేలిపోతుంది. సో ప్రెషర్ అనేది ఇమీడియట్గా పోవాలి అంటే మనం ఇంట్లో సింక్లో పెట్టి ట్యాప్ కనుక ఆన్ చేసి ఒక 2 minutes కనుక ట్యాప్ కింద ఉంచాము అనుకోండి, అందులో ఉండే ఆవిరంతా పోతుంది. తర్వాత మనం మూత ఓపెన్ చేసుకున్నాం అనుకోండి, సో ఎలాంటి ప్రాబ్లం అనేది ఉండదు. తొందరగా ఓపెన్ చేయాలి అంటే ఇలానైతే చేయండి. స్పూన్తో నైఫ్తో అన్నెసెసరీగా విజిల్ తీసేసే బదులు ఇలా వాటర్తో చేయండి. మన నెక్స్ట్ టిప్, మనం ఇంట్లో పప్పు అయితే రెగ్యులర్గా కాకుండా ఆల్టర్నేట్ డేస్ అయితే చేసుకుంటాం కదా. పప్పు ఏంటంటే మనకి విజిల్ అంటే డైరెక్ట్ పెట్టామనుకోండి ఒక 5-6 విజిల్స్కి అయితే ఉడుకుతుంది. బట్ ఒక 1/2 hour ముందు కనుక నానబెట్టి మనం కుక్కర్లో పెట్టామనుకోండి, జస్ట్ 2 or 3 విజిల్స్కే పప్పు అనేది తొందరగా ఉడికిపోతుంది. సో ఇలా చేయడం వల్ల మనకి గ్యాస్ అనేది వేస్ట్ అవ్వదు, అలాగే టైం అనేది కూడా సేవ్ అవుతుంది. మనం పెట్టిన వెంటనే జస్ట్ 2 or 3 విజిల్స్కే పప్పు అనేది ఉడికిపోతుంది. మన నెక్స్ట్ టిప్, మనం ఏంటంటే కొన్నిసార్లు వాటర్ క్వాంటిటీ కరెక్ట్ పోసినా కూడా కుక్కర్లో వాటర్ అనేది లీక్ అవుతుంది. సో కొన్నిసార్లు ఏంటంటే అడ్జస్ట్మెంట్స్ వల్ల కూడా లీక్ అవుతుంది కదా. సో అలా లీక్ అవ్వకుండా ఉండాలి అంటే మనం కుక్కర్ పెట్టేటప్పుడు పప్పు వేసామనుకోండి, ఆ వాటర్లో కొంచెం ఆయిల్ అనేది వేసుకోవాలి. అలాగే దానిపైన మూత వాచర్ ఉంటుంది కదా, దానికి కూడా ఆయిల్ అనేది అప్లై చేసుకోవాలి.
ఎప్పుడైనా సరే కుక్కర్ నుండి వాటర్ లీక్ అవుతుంది అనుకున్నప్పుడు ఇలానైతే ఆయిల్ రాసి పెట్టండి. మనకి అందులో నుండి వాటర్ అనేది అస్సలు లీక్ అవ్వవు. సో మనం క్లీన్ చేసే బాధ కూడా తప్పుతుంది. సో మనం ఇన్ కేస్ ఎక్సెస్ వాటర్ పోసినా కూడా అందులో నుండి లీక్ అవ్వదు. సో పప్పు కూడా మనం రైస్ పెట్టినా పప్పు పెట్టినా కూడా తొందరగా అడగంటకుండా ఉంటుంది. ఇప్పుడు నేను చెప్పిన టిప్స్లో కుక్కర్కి రిలేటెడ్ 3 or 4 టిప్స్ అనేది ఉన్నాయి. మనం కుక్కర్ పెట్టిన ప్రతిసారి కనుక ఇవి కనుక ఫాలో అయ్యామనుకోండి మనకి క్లీన్ చేసే బాధ అనేది తప్పుతుంది. ఇఫ్ ఇన్ కేస్ కుక్కర్లో ఏదైనా లీకేజ్ ఉన్నా కూడా ఇలా చేయడం వల్ల లీకేజ్ అనేది కూడా ఉండదు. సో ఇంకా మన పని కూడా చాలా ఈజీ అయిపోతుంది. ప్రెషర్ కుక్కర్ అయితే ప్రతి ఒక్క బ్యాచిలర్ రూమ్లో కానీ ప్రతి ఒక్క ఇంట్లో కానీ కామన్గా యూస్ చేసేది కదా. ఇలా చిన్న చిన్న టిప్స్ ఫాలో అయితే మన పని కూడా ఈజీ అవుతుంది. చాలామంది ఇంట్లో రెగ్యులర్గా ఈ ఎగ్స్ని అయితే పిల్లలకి బాయిల్ చేసి ఇవ్వడం కానీ ఇంట్లో తినడం కానీ చేస్తూ ఉంటారు కదా. కొన్నిసార్లు మనం ఎగ్స్ బాయిల్ చేసినప్పుడు ఏంటి అంటే అవి తొందరగా పగిలిపోతాయి. కొన్నిసార్లు అందులో నుండి వైట్ సొన అనేది బయటకు వచ్చేస్తుంటుంది. సో అలా కాకుండా ఎగ్స్ అనేది మంచిగా ఉడకాలి, తొందరగా ఉడకాలి అంటే ఇలా చేయండి. మనం ఏంటంటే వాటర్ వేసి అందులో ఎగ్స్ వేసి మనం స్టవ్ పైన పెడతాం కదా. ఆ వాటర్లో కొంచెం సాల్ట్ కనుక వేసి మనం ఎగ్స్ అనేది పెట్టామనుకోండి అవి తొందరగా ఉడుకుతాయి. ఇలా సాల్ట్ వేసి బాయిల్ చేయడం వల్ల ఎగ్స్ అనేది పగలవు, అలాగే తొందరగా ఉడుకుతాయి. జస్ట్ ఈ ఎగ్స్ని ఒక 20 minutes స్టవ్ పైన పెట్టామనుకోండి మంచిగా ఉడుకుతాయి. అలాగే మనం ఉడికిన తర్వాత పొట్టు తీస్తాం కదా, పొట్టు కూడా ఈజీగా వదిలిపోతుంది. అందులో నుండి వైట్ సొన అనేది బయటికి రాకుండా ఎగ్ అనేది కూడా మంచిగా నీట్గా ఉడుకుతుంది. మన నెక్స్ట్ టిప్ వచ్చేసరికి మనం కర్రీస్లో కామన్గా ఈ అల్లం పేస్ట్ని అయితే వాడుకుంటాము. అల్లం పేస్ట్ చేయడానికి కంపల్సరీ అల్లం అయితే తీసుకొచ్చుకుంటాం కదా. కొన్నిసార్లు మనకు అల్లం మిగిలిపోయింది అనుకోండి, మనం అలానే బయట పెట్టామనుకోండి సమ్మర్లో తొందరగా ఎండిపోతుంది. సో అలా ఎండిపోయిన అల్లాన్ని మళ్ళీ యూజ్ చేయలేము. సో ఎందుకంటే అందులో ఉన్న వాటర్ కంటెంట్ అంతా కూడా పోతుంది కదా. అలా కాకుండా మనం మార్కెట్ నుండి తీసుకొచ్చిన తర్వాత ఒక 5 to 10 minutes అనేది ఆరబెట్టి ఏదైనా ఒక ఖాళీ బాక్స్ ఉంటుంది కదా, ఆ బాక్స్ తీసుకొని అందులో కొన్ని వాటర్ అనేది తీసుకోవాలి. ఆ వాటర్లో కనుక ఈ అల్లాన్ని వేసి గట్టిగా మూత పెట్టి ఫ్రిడ్జ్లో కనుక పెట్టామనుకోండి మనకి మినిమం 1 or 2 months వరకు అల్లం అయితే ఫ్రెష్గా ఉంటుంది. అల్లం అనేది ఎండిపోకుండా మనం మార్కెట్ నుండి తీసుకొచ్చినప్పుడు ఎలానైతే ఉంటుందో సేమ్ అలానే ఉంటుంది. అందులో ఉండే వాటర్ కంటెంట్ అనేది పోదు. సో మనం నెక్స్ట్ ఎప్పుడైనా యూస్ చేసుకోవాలి అన్నా కూడా జస్ట్ ఒక 10 minutes ముందు తీసి బయట పెట్టి మనం నార్మల్ వాటర్తో వాష్ చేసి కడుక్కొని తిన్నామనుకోండి టేస్ట్ అనేది బాగుంటుంది. మన నెక్స్ట్ టిప్ వచ్చేసరికి శనగలు కానీ ఏదైనా పల్లీలు కానీ ఏదైనా మనము బాయిల్ చేసుకోవాలి అన్నా ఏదైనా కర్రీ చేసుకోవాలి అన్నా కూడా మనం ముందు రోజు నైటే నానబెట్టుకుంటాం కదా. ఇన్ కేస్ మనం ఎప్పుడైనా మర్చిపోయాము అనుకోండి జస్ట్ మీరు ఇలా చేశారనుకోండి జస్ట్ 1 hourలోనే మనకు అవి మెత్తగా నానిపోతాయి. నేనైతే వీడియోలో మీకు శనగలు చూపిస్తున్నాను. ఈ శనగల్లో మనము ఏదైనా బౌల్లో నానబెట్టాలి అనుకుంటాం కదా, అందులో కొన్ని హాట్ వాటర్ అనేది వేసుకోవాలి. హాట్ వాటర్తో పాటు మనం ఇంట్లో యూస్ చేసే కుకింగ్ సోడా ఉంటుంది కదా, కొంచెం ఒక 1/2 spoon వరకు ఆ సోడాని వేసి ఈ రెండింటిని బాగా కలిపి పెట్టామనుకోండి మనకి వితిన్ 1 hourలోనే చాలా మెత్తగా నానిపోతాయి. సో మనం నెక్స్ట్ మనము ఏదైనా కర్రీకి కానీ ఏదైనా గుగ్గిలు కానీ చేసుకున్నాం అనుకోండి మనకి డైజెషన్ అనేది ఈజీగా అవుతాయి. మనకి ముందు రోజే నానబెట్టాల్సిన పని లేకుండా జస్ట్ ఇన్స్టెంట్గా 1 hour లేదా 40 minutes ముందు కనుక నానబెట్టినా సరే చాలా మెత్తగా అవుతాయి. ఈ హాట్ వాటర్ సోడా వల్ల అవి తొందరగా మెత్తబడి తొందరగా ఉడుకుతాయి. ఈవెన్ మనం కుక్కర్లో 1 or 2 whistles పెట్టామనుకోండి సరిపోతుంది. ఐ హోప్ నేను చెప్పిన టిప్స్ అన్నీ కూడా మీకు అర్థమయ్యాయి అనుకుంటున్నాను. ఇవన్నీ కూడా మీకు యూజ్ అవుతాయని అనుకుంటున్నాను. మన నెక్స్ట్ టిప్ వచ్చేసరికి ఈ అటుకుల్ని కొన్నిసార్లు మనం స్నాక్స్కి వాడుకుంటాము, కొన్నిసార్లు బ్రేక్ఫాస్ట్ చేయడానికి కూడా ఈ అటుకులు అనేది యూస్ చేస్తూ ఉంటాం కదా. సో మనం ఎక్కువ సార్లు మనం బల్క్ క్వాంటిటీ అంటే 1 or 2 kgs తెచ్చి కనుక స్టోర్ చేసుకున్నాం అనుకోండి అవి తొందరగా పురుగు అనేది వచ్చేస్తాయి. మెయిన్గా ఇందులో నల్ల పురుగు అనేది వచ్చేస్తుంది. అలా పురుగు పట్టకుండా ఉండాలి అంటే కొన్ని ఎండుమిర్చి ఉంటాయి కదా, ఎండుమిర్చి ఆ బాక్స్లో వేసి మనం గట్టిగా మూత పెట్టామనుకోండి మనకి ఎన్ని డేస్ ఉన్నా సరే అటుకులు అనేది పురుగు పట్టవు. ఏదైతే ఎండుమిర్చి ఉంటాయి కదా ఆ ఎండుమిర్చి ఘాటు వల్ల పురుగులు అనేది అసలే రావు. సో మనం ఎప్పుడు యూస్ చేసుకోవాలన్నా కూడా డైరెక్ట్గా తీసి యూస్ చేసుకుంటే సరిపోతుంది. ఈ ఎండుమిర్చి వల్ల చాలా యూజెస్ అనేది ఉన్నాయి. వాటికి రిలేటెడ్ టిప్స్ నేను నెక్స్ట్ వీడియోస్లో చేస్తాను. కంపల్సరీ మిస్ అవ్వకుండా మన ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి. ఇలాంటి మంచి మంచి టిప్స్ అనేది మన ఛానల్లో చాలా ఉన్నాయి. ఒకసారి ఛానల్కి వెళ్ళి చూసి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. మన నెక్స్ట్ టిప్ వచ్చేసరికి ఆనియన్ కంపల్సరీ ప్రతి ఒక్కరి ఇంట్లో ఆనియన్ అయితే వాడుతూ ఉంటాము. కంపల్సరీ ఆనియన్ తెచ్చుకున్న ప్రతిసారి 1 kg 2 kgs or 5 kgs అలా తెచ్చుకుంటూ ఉంటాం కదా. కొన్నిసార్లు ఆనియన్ ఏంటి అంటే కుళ్ళిపోతాయి, అలాగే మొలకలు వచ్చేస్తాయి. మనం మార్కెట్లో కనుక కొత్త ఉల్లిగడ్డ అంటారు కదా, ఆ ఆనియన్ కనుక తీసుకొచ్చామనుకోండి అవి తొందరగా పాడైపోయి మొలకలు వచ్చేస్తాయి. అలా మొలకలు రాకుండా ఉండాలి అంటే కొబ్బరి చిప్ప ఉంటుంది కదా, మనం కొబ్బరి తీసేసిన తర్వాత మిగిలిపోయిన చిప్ప ఉంటుంది కదా, అది అందులో పెట్టామనుకోండి మనకి పాడవవు, మొలకలు అనేది రావు. ఎక్కువ రోజుల వరకు ఫ్రెష్గా ఉంటాయి ఈ ఆనియన్.
మనం 5 kgs 10 kgs తెచ్చి స్టోర్ చేసుకున్నా సరే ఇలా చేసామనుకోండి మనకి వేస్టేజ్ అనేది ఉండదు. మన నెక్స్ట్ టిప్, మనం ఇంట్లో బాయిల్డ్ ఎగ్స్ చేసినప్పుడు ఇలా పైన పొట్టంతా కూడా తీసేస్తూ ఉంటాం కదా. కొన్నిసార్లు ఏంటంటే కొంతమంది వాటిని చెట్లకు అనేది వేస్తారు, కొంతమంది అన్నెసెసరీగా డస్ట్బిన్లో పడేస్తూ ఉంటారు. బట్ పడేసే ముందు వీటితోనైతే చాలా యూజ్ అనేది ఉంది. మనకి ఇంట్లో మిక్సీ జార్స్ ఉంటాయి కదా, ఆ మిక్సీ జార్స్లో ఈ పొట్టునంతా కూడా నీట్గా కడిగి ఎండలో ఆరబెట్టిన తర్వాత ఇలా మిక్సీ జార్లో వేసుకొని కొంచెం దొడ్డుప్పు ఉంటుంది కదా, రా సాల్ట్, ఈ రెండింటిని వేసి మిక్సీ పట్టాము అనుకోండి మనకి బ్లేడ్స్ అనేది చాలా షార్ప్గా అవుతాయి. మనకి 15 డేస్కి ఒకసారి కానీ మంత్లీ వన్స్ కనుక ఇలా చేసామనుకోండి మనకి బ్లేడ్స్ అనేది చాలా షార్ప్నెస్ అనేది వస్తాయి. సో మనకి ఇంకా మిక్సీ జార్స్ పాడవడం అనే సమస్య ఉండదు. మనకి ఎన్ని డేస్ ఎలాంటిది వేసినా సరే, ఈవెన్ అల్లం పేస్ట్ వేసినా సరే తొందరగా మెదుగుతుంది. మన నెక్స్ట్ టిప్ వచ్చేసరికి మనం ఇంట్లో రెగ్యులర్గా ఎగ్స్ అనేది తెచ్చుకుంటూ ఉంటాం. మనం మార్కెట్కి వెళ్ళినప్పుడు ఒకేసారి డజన్ హాఫ్ డజన్ ఎగ్స్ అయితే తెచ్చుకుంటూ ఉంటాం కదా. సమ్మర్లోనైతే ఎగ్స్ అనేది తొందరగా పాడైపోతాయి. మనం ఏదైనా చూసుకోకుండా కర్రీ కనుక చేసామనుకోండి, ఆ కర్రీ అంతా కూడా ఏదైనా ఒక ఎగ్ కనుక ఖరాబ్ అయింది అనుకోండి, ఆ కర్రీ అంతా కూడా వేస్ట్ అయిపోతుంది. మనం కర్రీ చేసే ముందు, బాయిల్ చేసే ముందు కనుక ఇలా చెక్ చేసుకున్నాం అనుకోండి మన పని అనేది ఈజీ అవుతుంది. ఏదైనా ఒక గ్లాస్లో వాటర్ తీసుకోవాలి. వాటర్ తీసుకొని ఎగ్ అందులో వేసామనుకోండి, ఎగ్ అనేది అడుగుకు వెళ్ళిపోయింది అనుకోండి అది ఫ్రెష్ అని అర్థం. ఒకవేళ అడుగుకు వెళ్ళిపోకుండా పైన కనుక తేలింది అనుకోండి అది పాడైపోయింది అని అర్థం. ఇప్పుడు నేను గ్లాస్లో వేసిన ఎగ్ అనేది అడుగుకు వెళ్ళిపోయింది అంటే అది ఫ్రెష్గా ఉందని అర్థం. అలానే మనం మార్కెట్ నుండి తీసుకొచ్చిన తర్వాత ఎప్పుడైనా కర్రీ చేయాలన్నా, బాయిల్ చేయాలన్నా కూడా ఇలా జస్ట్ ఒక 1 minute చెక్ చేసి మనం కనుక చేసుకున్నాం అనుకోండి మనకి కర్రీ అనేది వేస్ట్ అవ్వదు. ఒకవేళ మనం బాయిల్ చేసుకున్న తర్వాత అవి పాడైపోయాయి అనుకోండి గ్యాస్ అంతా కూడా వేస్ట్ అవుతుంది. జస్ట్ ఇలా ఒక్క చిన్న టిప్ కనుక ఫాలో అయ్యారు అనుకోండి మనకి టైం సేవ్ అవుతుంది, మనీ సేవ్ అవుతుంది, గ్యాస్ కూడా సేవ్ అవుతుంది. మన నెక్స్ట్ టిప్ వచ్చేసరికి చాలామందికి ఇళ్లలోనైతే పెరుగు తినే అలవాటు ఉంటుంది. కొన్నిసార్లు పెరుగు తోడేయడం మర్చిపోయామో అనుకోండి, ఇంకొక 1 hourలోనే లంచ్ చేయాలి, టైం లేదు అనుకోండి, ఇమీడియట్గా ఇన్స్టాంట్గా తోడుకోవాలి అంటే ఇలానైతే చేయండి. ఒక దాంట్లో పాలనేది మనం వేడి చేయాలంటే గోరువెచ్చని పాలలో తోడు అనేది వేస్తాం కదా, మనం గోరువెచ్చని పాల కంటే కొంచెం ఎక్కువ వేడి అనేది ఉంచుకోండి. తర్వాత ఒక 1/2 spoon వరకు పెరుగుననేది అందులో వేసి బాగా మిక్స్ చేసుకోవాలి. తర్వాత ఏదైనా ఒక గ్లాస్ తీసుకొని ఈ పాలు కలిపిన పెరుగు కలిపిన పాలు ఉంటాయి కదా, సో దాన్ని అటు ఇటు ఒక 4-5 times బాగా మిక్స్ చేసుకోవాలి. అంటే అందులో వేసిన పెరుగంతా కూడా ఈ పాలలో కలిసేలాగా మిక్స్ చేసుకోవాలి. జస్ట్ ఒక 1 or 2 minutes కనుక ఇలానే కంటిన్యూస్గా కనుక మిక్స్ చేసి పక్కన పెట్టి మూత పెట్టామనుకోండి జస్ట్ ఒక 1 hourలోనే మనకి గట్టిగా గడ్డ పెరుగు అనేది తోడుకుంటుంది. నేను ఈ టిప్ అయితే ఇన్స్టాగ్రామ్లో చూశాను, వర్కౌట్ అవుతుందా లేదా అనేసి ఇంట్లోనైతే ట్రై చేశాను. ఒక 2 or 3 times ట్రై చేశాను. చేసిన ప్రతిసారి అయితే వర్కౌట్ అయింది. ఎందుకంటే నేను ఇన్స్టాంట్గా 1 hourలోనే గడ్డ పెరుగులాగా తయారైపోయింది. మన నెక్స్ట్ టిప్ వచ్చేసరికి సమ్మర్ అంటేనే మ్యాంగో సీజన్. ఈ మ్యాంగో సీజన్లో చాలామంది మ్యాంగో పికిల్ అనేది పెట్టుకుంటారు. ఆ పికిల్ కూడా ఇయర్కి సరిపడా పెట్టుకొని ఒకేసారి స్టోర్ చేసుకుంటాం కదా. కొన్నిసార్లు ఏంటంటే మనకి పికిల్ పెట్టుకున్నప్పుడు అందులో ఏదైనా ఎక్సెస్ ఉప్పు కనుక ఎక్కువైంది అనుకోండి ఆ పికిల్ అంతా కూడా తినలేము, వేస్ట్ అయిపోతుంది. అలా అయినప్పుడు ఈ చిన్న టిప్ అయితే ఫాలో అవ్వండి. మనం ఇంట్లో యూస్ చేసే బొగ్గు ఉంటుంది కదా, ఆ బొగ్గుని ఫ్రెష్గా కడిగి తుడిచి ఆరబెట్టిన తర్వాత ఆ పచ్చడి బాక్స్లో పెట్టి నైట్ అంతా ఉంచి మార్నింగ్ కనుక తీసేసామనుకోండి అందులో ఉండే ఎక్సెస్ ఉప్పు అయితే ఏదైతే ఉంటుంది కదా బొగ్గు అనేది పీల్చేసుకుంటుంది. నెక్స్ట్ డే మార్నింగ్ వరకు అది నార్మల్ స్టేజ్కి వచ్చేస్తుంది. నెక్స్ట్ మనం పచ్చడి కనుక టేస్ట్ చేసామనుకోండి నార్మల్ పికిల్ ఎలానైతే ఉంటుందో సేమ్ అలానే ఉంటుంది. ఎక్సెస్ ఉప్పు అంతా కూడా బొగ్గు అనేది పీల్చేసుకుంటుంది. కాబట్టి మన నెక్స్ట్ టిప్ వచ్చేసరికి నార్మల్గా ప్రతి ఒక్కరి ఇంట్లో కూడా ఇడ్లీ దోశలు అయితే కామన్గా చేసుకుంటాం. దానికి కాంబినేషన్ పల్లి చట్నీ అనేది చేసుకుంటాం కదా. ఈ పల్లి చట్నీ చేసుకున్నప్పుడు మనం పల్లీలు అనేది ఒక 1 kg 2 kgs తెచ్చి అలా స్టోర్ చేసుకున్నాం అనుకోండి అవి తొందరగా పురుగు పట్టేస్తాయి, అలాగే చేదొచ్చేస్తాయి. ఇప్పుడు షాప్లో వాళ్ళు అయితే మొత్తం వాటర్ చల్లి ఇచ్చేస్తున్నారు, వాటి వల్ల తొందరగా చేదు అనేది వచ్చేస్తున్నాయి పల్లీలు. సో అలా చేదు రాకుండా పురుగు పట్టకుండా ఫ్రెష్గా ఎక్కువ రోజులు ఉండాలి అంటే ఇలానైతే చేయండి. మనం ఇంట్లో రెగ్యులర్గా యూస్ చేసే టీ పొడి ఉంటుంది కదా, ఆ టీ పొడి అనేది ఆ పల్లీల మీద చల్లి మనం గట్టిగా కనుక మూత పెట్టామనుకోండి మనకి 2 or 3 months ఉన్నా సరే పల్లీలు అనేది పురుగు పట్టవు, చేదు అనేది రావు. మనం పల్లీలు మార్కెట్ నుండి తీసుకొచ్చిన తర్వాత కంపల్సరీ ఒక 1/2 hour అయినా సరే ప్లేట్లో ఆరబెట్టిన తర్వాతనే డబ్బాలో వేసుకోవాలి. అలా అయితే మనకి బూజు అనేది కూడా తొందరగా పట్టదు. మన నెక్స్ట్ టిప్ వచ్చేసరికి ప్రతి ఒక్కరు కూడా కర్రీస్లో కామన్గా ఈ
ధనియాల పొడి అనేది వాడుతూ ఉంటాము. మనం ఏంటంటే ప్యాకెట్లో ఒక 50 గ్రామ్ 100 గ్రామ్ అనేది తెచ్చి పెట్టుకుంటాము. లేదు అంటే మనం ఇంట్లో చేసినా కూడా మినిమం ఒక 50 గ్రామ్ 100 గ్రామ్ అయితే చేస్తాం కదా. ఒక 1.5 మంత్ అలా ఉన్న తర్వాత ఈ తొందరగా పురుగు వచ్చేస్తుంది. అలా పురుగు పట్టకుండా ఉండాలి అంటే మనం అల్లం ఏదైతే ధనియాల పొడి ఉంటుంది కదా, ఆ పొడి చేసేటప్పుడు అందులో కొంచెం కనుక సాల్ట్ కలిపి పెట్టామనుకోండి, మనకి 6 మంత్స్ వరకు ఉన్నా సరే ఈ ధనియాల పొడి పురుగు అనేది రాదు. మనం ఎప్పుడు కర్రీస్లో వేసుకోవాలన్నా కూడా ఆల్రెడీ మనం అందులో సాల్ట్ అనేది వేసాం కదా, దాని అడ్జస్ట్మెంట్ని బట్టి కొంచెం సాల్ట్ తగ్గించి వేసుకుంటే సరిపోతుంది. మన నెక్స్ట్ టిప్ వచ్చేసరికి మనకు ఇడ్లీకి దోశకి కామన్గా ఈ మినపప్పు ఆర్ మినపగుండు అయితే వాడతాము. మనం మార్కెట్ నుండి 1 kg 2 kgs అలా తెచ్చి స్టోర్ చేసుకున్నాం అనుకోండి, పురుగు అనేది పట్టేస్తుంది. పురుగు పట్టకుండా మనకి ఎక్కువ డేస్ వరకు ఫ్రెష్గా ఉండాలి, మనం తీసినప్పుడు ఇన్స్టెంట్గా వాడుకోవాలి అంటే ఇలానైతే చేయండి. మనం ఇంట్లో యూస్ చేసే వెల్లుల్లి ఉంటుంది కదా, వెల్లుల్లి రెబ్బలు అవి కొన్ని వేసి గట్టిగా మూత పెట్టామనుకోండి, మనకి 6 మంత్స్ వరకు ఉన్నా సరే మినపగుండు కానీ మినపప్పు కానీ పురుగు అనేది అస్సలు పట్టదు. ఆ వెల్లుల్లిలో ఉండే ఘాటు ఉంటుంది కదా, ఆ ఘాటు పురుగు అనేది దగ్గరికి రానివ్వదు. సో దానివల్ల మనకి చాలా డేస్ వరకు మినపగుండు ఆరు మినపప్పు ఫ్రెష్గా ఉంటుంది. ఇప్పటివరకు మీకు చెప్పిన టిప్స్లో ఏ టిప్ నచ్చిందో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఈ టిప్స్ అన్నీ కూడా మీకు యూజ్ అవుతాయని అనుకుంటున్నాను. మన నెక్స్ట్ టిప్ వచ్చేసరికి ప్రతి ఒక్కరికి అంటే మీన్స్ చాలామందికి అయితే మార్నింగ్ లేవగానే టీ కానీ కాఫీ కానీ తాగే అలవాటు ఉంటుంది. సో కొన్నిసార్లు మనం హడావిడిలో పడి పాల ప్యాకెట్ అనేది తీసి బయట పెట్టి మర్చిపోయామనుకోండి, పాలు అనేది విరిగిపోతాయి. ఇన్ కేస్ మనం ఏదైనా ఊరెళ్ళేటప్పుడు బయట పెట్టి వెళ్ళామనుకోండి, పాలు అనేది విరిగిపోతాయి. సో అలా విరిగిపోకుండా ఉండాలి అంటే మనం ప్యాకెట్ తీసిన తర్వాత మనం గిన్నెలో పోస్తాం కదా, అప్పుడు అందులో కొంచెం వంట సోడా కలిపి కనుక పెట్టాము అనుకోండి, మనము ఎన్ని అవర్స్ తర్వాత వేడి చేసినా పాలు అనేది విరగవు. ఈవెన్ ఫ్రిడ్జ్లో పెట్టకపోయినా సరే నెక్స్ట్ మనం పాలు వేడి చేసినా సరే పాలు అనేది విరగవు, చాలా ఫ్రెష్గా ఉంటాయి. తర్వాత మనం ఎప్పుడు కావాలి అన్నా కూడా జస్ట్ స్టవ్ పైన పెట్టి వేడి చేసుకున్నా కూడా పాలు అనేది పగలకుండా ఉంటాయి, ఫ్రెష్గా ఉంటాయి. ఈవెన్ ఈ వంట సోడా వేసుకున్న పాలు తోడేసామనుకోండి, అవి తొందరగా తోడుకుంటాయి. అలాగే పెరుగు కూడా చాలా గట్టిగా వస్తుంది. మన హోటల్లో పెరుగు అయితే ఎలా ఉంటుందో సేమ్ అలానే చాలా గడ్డగా తయారవుతుంది. మన నెక్స్ట్ టిప్ ఈ వీడియోలో లాస్ట్ టిప్ అండి. మనము ఇంట్లో కొంతమంది అయితే ఎర్లీ మార్నింగే లెమన్ హనీ తాగే అలవాటు ఉంటుంది. మనం బయట నుండి హనీ తెచ్చుకున్న తర్వాత అంటే ఒరిజినల్ హనీ అయితే ఇలా బాటిల్లో చేసి ఇస్తారు కదా మనకి. సో అలా బాటిల్లో తొందరగా చీమలు అనేది ఎక్కేస్తాయి. అలా పట్టకుండా ఉండాలి అంటే లవంగాలు ఉంటాయి కదా, 2-3 లవంగాలు అనేది ఆ హనీ బాటిల్లో కనుక వేసామనుకోండి, మనకి చాలా రోజుల వరకు చీమలు కానీ ఎలాంటివి పట్టవు, ఫ్రెష్గా ఉంటుంది. ఐ హోప్ నేను చెప్పిన టిప్స్ అన్నీ కూడా మీకు నచ్చాయని అనుకుంటున్నాను. వీడియో చూసిన ప్రతి ఒక్కరు కూడా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇంకా మీకు ఎలాంటి టిప్స్ కావాలి, దేనికి రిలేటెడ్ టిప్స్ కావాలి అనేది కూడా కామెంట్ చేయండి. నెక్స్ట్ వీడియోస్లో చేయడానికైతే కంపల్సరీగా ట్రై చేస్తాను. ఐ హోప్ నేను చెప్పిన టిప్స్ అన్నీ కూడా మీకు యూజ్ అవుతాయని అనుకుంటున్నాను. సో వీడియో చూసిన ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. సో వీడియో చూసిన ప్రతి ఒక్కరికి కూడా థ్యాంక్స్ ఫర్ వాచింగ్.